వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరు జిల్లా కావలిలో పోలీసులు భారీగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కావలి మద్దూరుపాడు టిట్కో గృహాల వద్ద ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ అజితా వేజెన్ల ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 4 సిఐలు, 7 ఎస్ఐలు మరియు సుమారు 50 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మంగళగిరి నుంచి వచ్చిన ఈగల్ టీం కూడా ఈ ఆపరేషన్ లో భాగమైంది. కావాలి ఎక్కడ 28 ఎక్కడ గంజాయిని నిర్మూలించాలనేది ఇప్పుడు మన రాష్ట్రంలో మెయిన్ ప్రయారిటీ. గవర్నమెంట్ తీసుకున్న ప్రయారిటీలో ఈ గంజాయి అనేది నిర్మూలించాలనేది. ఈ గంజాయి వాడకూడదు, ఎవరు కూడా గంజాయిని సేవించకూడదు, గంజాయిని అమ్మకూడదు, ట్రాన్స్పోర్ట్ చేయకూడదు. ఏది చేసినా పెద్ద నేరాలు. గంజాయి తాగేవాడు కూడా పెద్ద నేరం లెక్కే. దాంట్లో భాగంగా ఇవాళ మనం ఒక ప్రతిజ్ఞ చేస్తాం ఈ గంజాయి సంబంధించి. మేము చెప్తుంటాము, మేము ఏం చెప్తాం మీరు అందరూ అదే చేయాలి. ఒక ప్రతిజ్ఞ, మేము ఈ విధంగా ఉంటాము, ఇలాంటి తప్పులు చేయమని మనం అనుకుంటాం కదా, దేవుడికి వెళ్ళి మొక్కుంటాం కదా, అట్లా ఇది కూడా ఒక ప్రతిజ్ఞ. ఓకేనా? అందరు చేతుల ముందు దాపాలి. నేను చెప్పింది మళ్ళీ చెప్పనుగా, మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతుందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించినాము. దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయుచున్నాం. మేము ఎటువంటి ప్రయోజనం కోసం సమాజంలో సృజనాత్మక మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈ రోజు ప్రతిజ్ఞ చేయుచున్నాం. చెప్పండి. నాకు ప్రాబ్లం ఏం లేదు, వాటర్ ప్రాబ్లం బాగా వాళ్ళకు ఉంటాయి. చెప్పండి, ఏం ప్రాబ్లం? నైట్ టైం తాగి అల్లరి చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు సార్. గంజాయి ఇప్పుడు గంజాయి బ్యాచ్ ఇంకేమన్నా మాదక ద్రవ్యాలు కానీ ఇక్కడ సేవించడం, ఇబ్బంది పెట్టడం సీక్రెట్ గా మాకు ఫోన్ చేయండి. మీ సిఐ కానీ నాకు కానీ సీక్రెట్ గా మాకు ఫోన్ చేయండి. సంవత్సరంలో నా నంబర్ తీసి టిట్కో హౌసెస్ లో మా ఆఫీసర్స్ యొక్క ఆదేశాల మేరకు, మా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ఈరోజు ఉదయం 4 నుంచి ఇప్పటి వరకు అనగా దాదాపు 7 వరకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ మెయిన్గా గంజాయి కోసం ఎవరన్నా గంజాయి అమ్ముతున్నారా, తాగుతున్నారా అనే విషయంగా ప్రతి ఇంట్లో కూడా గంజాయి కోసం చెక్ చేయడం జరిగింది. పాత నేరస్తులు ఎవరన్నా ఉండారా, తర్వాత ప్రాపర్టీకి సంబంధించిన అఫెండర్స్ దొంగలుగానే ఎవరైనా ఉండారా, రౌడీలు
రౌడీ ఎలిమెంట్స్ ఇక్కడ ఏమన్నా ఉండారా వాళ్ళంతా కూడా చెక్ చేయడం జరిగింది. పాత నేరస్తులు కానీ రౌడీలు కానీ వీళ్ళందరినీ కూడా. ఈ సందర్భంగా మేము 4 సిఐలు, 7 మంది ఎస్ఐలు, 50 మంది స్టాఫ్, టోటల్ 62 విధంగా శిక్షిస్తాము. గంజాయి రహిత సమాజం కోసం మన గవర్నమెంట్ పాటుపడుతుంది. దాన్ని మనం అందరం కూడా గట్టిగా కృషి చేసి నెరవేర్చాలి. ప్రజలందరూ కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి, శాంతియుతంగా. నమస్తే. మత్తు ఇంజక్షన్లు, మత్తు మందులు మీరు చెప్తున్నారు, దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాము. అంటే గంజాయి కాదు, ఎక్కడ అమ్మేది ఏమనేసి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని మెడికల్ షాపుల్లో బయట ఈ పాతూరు ఏరియాలో హైదరాబాద్ నుంచి తెప్పిస్తున్నారు అంటారు. కొన్ని సాయి మార్క్ సెంటర్లో ఒక అతను సేల్స్ చేస్తున్నారు సార్ యువతకి. ఈ సమాచారం ఎవరినే తెలియదు సార్, ఈ జరుగుతున్నాయి మొత్తం వస్తుంది సార్. ఓకే. దీని మీద మీరు ఇప్పుడు చెప్పారు కదా, దీని మీద కన్నేసి ఎవరు చేస్తున్నారు ఏమనేసి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. రేడియో టవర్స్ ఏరియాలో. ఓకే, వెరీ గుడ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదే రకంగా మన ఇక్కడ టిట్కోలో ఉండే ప్రజలందరి చేత కూడా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈరోజు. గంజాయికి సంబంధించి ఈగల్ టీం నుంచి, మంగళగిరి నుంచి ఈగల్ టీము వాళ్ళ సభ్యులు కూడా వచ్చారు. వాళ్ళంతా కూడా వెరిఫై చేస్తున్నారు. అంతా కూడా ఈగల్ టీం వాళ్ళు. ఈగల్ టీం డ్రగ్స్కి సంబంధించి, గంజాయికి సంబంధించి స్పెషల్గా ఒక టీం పెట్టింది గవర్నమెంట్ వాళ్ళు. గంజాయి నిరోధానికి సంబంధించి, ట్రాన్స్పోర్ట్ నిరోధం, దీని అందరికి సంబంధించి ఈగల్ టీం పనిచేస్తుంది మన స్టేట్లో. వాళ్ళ సభ్యులు కూడా వచ్చారు మన దగ్గర, వాళ్ళ స్టాఫ్ కూడా అందరూ కలిసి చేయడం జరిగింది ఈ కార్డన్ ఆపరేషన్. నమస్తే.